నమస్తే అన్న. అన్న నమస్తే అన్న. మీ పేరన్నా? నా పేరు సూర్యప్రకాష్ అన్న. అలా ఇప్పుడు జూబ్లీస్ లో బై ఎలక్షన్స్ వచ్చినాయి. ఏ పార్టీ వస్తే ప్రజలకు మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? అన్న బీఆర్ఎస్ వస్తే మాకు మంచిగా ఉంటుంది అన్న. ఎందుకంటే మనము ఇంతకు ముందుకి గవర్నమెంట్ చూసినాం, 10 years బీఆర్ఎస్ గవర్నమెంట్ చూసినాము. హైదరాబాద్ లో ఎంత అభివృద్ధి చేసిందో చూస్తూనే ఉన్నాము. దాదాపు బ్రిడ్జ్లన్నీ కట్టింది, అన్ని వర్క్స్ అన్ని చేసింది బీఆర్ఎస్ పార్టీ అన్న. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా పాలిస్తున్నారు అన్న? 2 years అవుతుంది అన్న వచ్చి. ఒక్కరికి పెన్షన్ లేదు, రేషన్ కార్డు లేదు, ఇంకా 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ఎవరికి ఇవ్వలేదు. ఫ్రీ బస్ ఇస్తే సరిపోయింది అన్న. లేడీస్ కి ఏమో ఫ్రీ అంటారు, జెంట్స్ కి ఏమో డబల్ రేట్ అంటారు. ఒక చేతితోటి ఇచ్చి ఇంకొక చేతితోటి గుంజుకున్నట్టే కదా, అది ఫ్రీ ఎట్లా అవుతుంది అన్న? ఇప్పుడు మాగంటి సునీత గారికి ఎలాంటి రాజకీయ అనుభవం లేదు, ఒకవేళ వస్తే ఎలా పరిపాలిస్తుంది అని అంటారు అన్న. రాజకీయ అనుభవం గురించి ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు 3 times నుంచి వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారన్న. 3 times నుంచి ఎమ్మెల్యే ఉంటే ఎందుకు కనీసం రాజకీయం పైన పట్టుండదన్న? ఒక 1 time కాదు, 2 times కాదు, నియర్లీ 3 times. ఆయన మాగంటి గోపీనాథ్ గారు హైదరాబాద్ కి ప్రెసిడెంట్ ఉన్నారు అన్న, బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఇంకొకటి అన్న, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు రౌడీ షీటర్ టికెట్ ఇచ్చింది అంటున్నారు, దాని గురించి ఏమంటారు అన్న? ఖచ్చితంగా రౌడీ షీటరే అన్న. ఇప్పుడు గల్లీలో పోయి అడుగుతున్నాం అన్న, మీకు తెలుస్తుంది. నవీన్ యాదవ్ అనే ఆయన ఇట్లా చేస్తుండే ఏంది అనేసి డోర్ టు డోర్ వెళ్తే మీకు అర్థమవుతుంది అన్న. గల్లీ అన్నారు కదా, గల్లీలోకి వస్తే గల్లీ బయటకు కూడా వెళ్ళలేరు అని అన్నారు, దాని గురించి ఏమంటారు అన్న? నేను రోజు గల్లీలోనే ఉంటున్నా అన్న. నేను లోకల్ గానే ఉంటా, గల్లీలోనే ఉంటా. మరి రానన్నాడు, మళ్ళీ క్యాంపెయినింగ్ చేస్తే గల్లీ బయటకి ఎట్లా వెళ్తారా? మరి నేను గల్లీలోనే ఉంటున్నా కదా అన్న. ఎవరేం చేయలే అన్న, ఎవరి స్వచ్ఛత వాళ్ళదన్న. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము మాకు నచ్చిన ఏ క్యాండిడేట్ అయినా వచ్చి ప్రచారం చేసుకోవచ్చు, ఎవరైనా ఉండొచ్చు అన్న. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఏది ఇస్తారు అనుకుంటున్నారు అన్న? బీఆర్ఎస్ కి పోటీ లేదన్న. వార్ 1 side అవుతుంది, పక్కా కొట్టేది బీఆర్ఎస్. ఇప్పుడు ఎంత మెజార్టీతో గెలుస్తారన్న మరి? అన్న దాదాపు 50,000 మెజారిటీ తోటి మేము గెలవబోతున్నాం. మాగంటి సునీత గారిని 16వ తారీఖున ఎమ్మెల్యేగా చూడబోతున్నాం అన్న.